హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ సుధీర్ మేచర్ల. వానర డిసెంబర్ 26 మన ముందుకు రాబోతుంది. అయితే ఆ ట్రైలర్ అండ్ టీజర్లో విజువల్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ఆల్, హలో ఎలా ఉన్నారు? బాగున్నాను. గుడ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు, మీకు రిస్క్ అనిపించలేదా? డైరెక్టర్ కమ్ హీరోగా ఒక అతన్ని పెట్టాలి, ఫ్రెండ్ని పెట్టి చేస్తున్నప్పుడు ఆ భయం ఏమి వేయలేదా మీకు అసలు? భయమే అవ్వలేదు సార్. భయం అంటే తెలియని పర్సన్తో చేస్తే భయం ఉంటుంది, తెలిసిన పర్సనే కాబట్టి ఐ నోన్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. సో అంత భయం ఏం అవ్వలేదు. అండ్ సిచ్యువేషన్ డిమాండ్ చేసి చేయాల్సి వచ్చింది డైరెక్షన్. లేకపోతే యాక్టర్లానే లాంచ్ చేద్దాం అనుకున్నాము. అతను అయిదాం అనుకున్నాడు, చేద్దామనే సీన్లు ఎందుకులే అని లాంచ్ అయిదాం అనుకున్నాడు యాక్టర్గానే. కానీ డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్ డిమాండ్ చేసి. ఇంతకుముందు డైరెక్టర్ ఉండే, కాకపోతే ఒక 20 days షూట్ తీసినాక ఎందుకో మేము అనుకున్న లెవెల్ అది రాలేదో, లేకపోతే మేము సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ అతనికి మాకు. సో అందుకే డ్రాప్ అయ్యి ఆ షూట్ మొత్తం మళ్ళీ మొత్తం స్ట్రెచ్ చేసి 3 months గ్యాప్ తీసుకొని ఓకే. దెన్ వితౌట్ ఆయనకున్న మూవీ మీద ఆయనకున్న క్లారిటీ ఇంకెవరికి లేదు అని అతన్ని ట్రై చేయమని అడిగినాము. రిక్వెస్ట్ చేస్తే సరే చూద్దాం అన్నాడు. ఒక 2 days చూసినాక చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఎలా మేనేజ్ చేశారు అసలు మీరు రెండు? అంటే అంటే మనకు ముందు డైరెక్షన్ మీద అంటే అంత నాలెడ్జ్ 0% నాలెడ్జ్ నాకు. యాక్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్టింగ్ గానే ట్రైన్ అయ్యాను, కానీ డైరెక్షన్ ఎప్పుడు ట్రైన్ కాలేదు. కానీ వన్స్ ఎప్పుడైతే వర్కౌట్ కావట్లేదు, మనం ఏదో స్టెప్ తీసుకోవాలని తెలిసినప్పుడు 3 months బ్రేక్ ఇచ్చి, నాకు ఆ 3 monthsలో నా ట్యూటర్స్ యూట్యూబ్, ఏఐ బాగా హెల్ప్ చేశాయి నేర్చుకోవడానికి. సో వచ్చాక ఇంకా ఎప్పుడైతే ఒక కాన్ఫిడెంట్ ఉన్నాలే అనుకున్నప్పుడు గాన్ ఆన్ టు ద సెట్స్. బట్ ఎలా అంటే నాకు మా ఎడిటర్ గారు 2 మంచి టీంని ఇచ్చారండి, డైరెక్షన్ టీం. నాకు డైరెక్షన్ టీం కూడా లేదు, నేను ఎప్పుడు చేద్దామని అనుకోలేదు కదా. ఆయన ఇచ్చారు. వాళ్ళ హెల్ప్తో ఆన్సెట్ మేనేజ్మెంట్ నాకు బాగా ఈజీ అయింది. యాక్టింగ్ కూడా చేస్తున్నా కాబట్టి ఇట్ వెరీ టఫ్. మంచి టీం లేకపోతే అక్కడ డైరెక్షన్ కూడా చేయడం. నేను టీజర్ చూసినప్పుడు నాకు 3 shots చాలా బాగా నచ్చాయి. ఓకే. ఫస్ట్ మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 3 expression టక్ టక్ అని మార్చేస్తారు. అదొకటి అదిరిపోయింది. తర్వాత లంకని కాల్ చేస్తా అన్నప్పుడు ఆ విజువల్ అయితే అసలు అసలు అది గూస్ బంప్స్ అని చెప్పాలి. అండ్ టీజర్ లాస్ట్లోని మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నిజం చెప్తున్నా, ఈ ఇయర్ మొత్తంలో నేను చూసిన బెస్ట్ ఎక్స్ప్రెషన్ అది. అసలు నాకు చాలా, అంటే ఆ టీజర్ లాస్ట్ షాట్ నేను రిపీటెడ్గా చూస్తున్నా. ఎంత బాగా ఇచ్చారంటే నా కోసం ఇంకొకసారి లైవ్ చేస్తారా ఏమనుకోకపోతే. నాకు చాలా బాగా నచ్చింది అది నిజంగా. అంతొద్దు, ఇస్తాను. వా, నాకు నిజంగా అంటే అసలు అది ఎంత బాగుందంటే, దానికి రిహార్సల్స్ ఎక్కువ తీసుకున్నారు లేదంటే సింగిల్ టేక్? ఆ 3 shots ఉన్నాయి కదా, 3 different expressions ఇచ్చేది. దానికి 17 takes పట్టాయి, కానీ లాస్ట్ అయితే ఒక సింగిల్ టేక్లో వచ్చేసింది. కొన్ని అంటారు చూసారా, దేవుడు సపోర్ట్ చేస్తే అయిపోద్దని చెప్పి, అలాంటి విజువల్స్ అని చెప్పాలి. ఎందుకంటే అది నిజంగా చెప్తున్నా, మీరు మీ కెరియర్కి ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పుకోవచ్చు ఎప్పటికైనా. ఎందుకంటే అది అంటే అలాంటివి చేసిన తర్వాత ఇంకా చాలా వచ్చినప్పటికి కూడా అది ఉండిపోతుంది. అండ్ సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్. వానర సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ టైం న్యూ కామర్స్, మీకు ఎలా అనిపించింది? కరెక్టే. సో మీరే అనుకోండి, స్టోరీ ఎంత బాగుంటుంది. అందుకే స్టోరీ చాలా బాగుందండి. అండ్ ఈ క్యారెక్టర్ కూడా, ఇందు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. నేను మోస్ట్లీ అర్బన్ రోల్స్, అట్లీస్ట్ అర్బన్ సెట్టింగ్స్లో రోల్స్ చేస్తాను. ఎప్పుడు ఒక పల్లెటూరు అమ్మాయి, విలేజ్, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు చేయలేదు. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్ టు సీ నేను యాజ్ అన్ యాక్టర్ ఎలా అది అప్రోచ్ అవుతానని. And of course, barring that, the team, I loved their honesty. I loved that they all ఒక ఆనెస్ట్ ఎఫర్ట్తో ముందుకు వెళ్తున్నారు, ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్తో. అండ్ ఆఫ్ కోర్స్ వివేక్ సాగర్ గారు హెస్ గివెన్ ద మ్యూజిక్, సాయి మాధవ్ గారు హెస్ గివెన్ అస్ ద డైలాగ్స్. దెన్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ న్యూ టీమ్ అట్ ఆల్. అండ్ మీరు విజువల్స్ చూసాక కూడా మీకు ఆ ఫీలింగ్ కూడా రాదు. చాలా బాగున్నాయి విజువల్స్ అయితే. ట్రైలర్ ఫస్ట్ షాట్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అండ్ మీరు అన్నట్టే సిమ్రాన్ గారు అంటే క్యూట్ రోల్స్, మోడర్న్ రోల్స్ చేసే సిమ్రాన్ గారు ఒక్కసారిగా విలేజ్ బ్యాక్ డ్రాప్, విలేజ్ గర్ల్ టైప్, రఫ్ మాస్ లుక్ అనిపిస్తుంది మొత్తం అంతా. అసలు యాక్షన్ అంతా మీరే ఫైట్లు చేస్తున్నారా సినిమాలో ఏంటి? ఓకే, నిజంగా ఉందా? అలా చెప్పకండి.
అది మీరు 26 డిసెంబర్ థియేటర్స్లోనే చూస్తారు. బట్ ఫైట్లు నేను చెప్పను, ఫైట్లు ఎక్కువ నా ఫైట్స్ లేవు, ఫైట్స్ ఉన్నాయి. చెప్పొచ్చు ఆ, ఇంటర్వెల్ ముందు మంచి మీరు చెప్తున్నారు ఇక్కడ మా డైరెక్టర్ సార్. నేను ప్రొడ్యూసర్ మరి కాంపిటీషన్ సో సీనియర్ కదా, మీ ఇద్దరికి ఏమైనా ఇబ్బంది పెట్టారా లేదంటే ఆన్సర్. సీనియరా? సీనియర్ అంటే మీ ఇద్దరికి ఇప్పుడు సీనియరే కదా actually. యా కరెక్టే. అంటే అట్లా అంటే యాక్టింగ్లో సీనియర్ కానీ సెట్స్లో అట్లా యాటిట్యూడ్ ఏం చూపించారండి. షీఈస్ వెరీ నార్మల్. Hmm. ఇట్లా చిన్నోళ్ళు అని చెప్పి అట్లా ఏం సో ఈ టైటిల్ సో అలా అవుట్ ఆఫ్ ద ఫోర్ అలా వెళ్ళిపోతూ ఉంటున్నారు అంటారు అంతే. వెన్ యూర్ పార్ట్ ఆఫ్ టీమ్, యూర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. అప్పుడు నేను హైరార్కీ అవన్నీ అంటే కొద్దిగా ఉంటుంది అబ్సల్యూట్లీ కదా, ఉండవు. నేను ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళు కొత్తగా వచ్చారు. నో నో సజెషన్స్ అడుగుతుండే మేము వెళ్ళి రెగ్యులర్గా. ఏంటి కేసు తీసుకొని కూర్చొని. సో అవినాష్ గారు, బాయ్స్ అందరికీ బైక్ అంటే ప్రాణం, అదొక ఎమోషన్. దాని మీద చిన్న గీత పడితే కూడా ఎవరు ఒప్పుకోరు. అంటే వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగిలినా పర్లేదు కానీ బైక్ ఏవైనా అయితే ప్రాణాలు పోతాయి అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో ఈ స్టోరీలో ఏమైనా దాన్ని బాయ్స్ కనెక్ట్ చేసే ఇది ఉందంటారా? అంటే అది ఇప్పుడు బైక్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే స్టోరీ అది. ఓకే. మీరు చెప్పినట్టే గర్ల్ ఫ్రెండ్స్ కంటే బైక్లను బాగా చూసుకుంటారు. సో అలాంటి బైక్ను ఒకళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే ఎట్లా ఫీలింగ్ అనేది. సో కనెక్ట్ అవుతారు బాయ్స్ అంతా కూడా, ఎమోషన్ కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ. ఇంకొకటి, మీ స్టేజ్ మీద మీ ఫాదర్ డ్రీమ్ 60 years హీరో దాన్ని మీరు అయ్యారు. అది చాలా ఎమోషనల్గా, అసలు చాలా అంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఫాదర్ అంటే అదొక ఫీల్, వాళ్ళ తర్వాత ఏదైనా. అవును. సో ఆయన డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు అదంతా ఎలా ఉంది, ఎమోషన్ అంతా? అంటే ఆయన డ్రీమ్ ఒక్కటే అని చెప్పకూడదు. ఆయన డ్రీమ్ తర్వాత నా డ్రీమ్ కూడా అయిపోయింది అది. ఇన్ ద ట్రావెల్ విత్ హిమ్ ఇన్ దిస్ లాస్ట్ 30 years. సో ఇప్పుడు యాజ్ మచ్ యాజ్ హిస్ డ్రీమ్ ఈజ్ మై డ్రీమ్. సో అది నాదనుకొని ముందుకెళ్తే ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. బట్ యా, ఫార్చునేట్లీ అది మా డాడ్ డ్రీమ్ కూడా. హీఈస్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ మన సినిమా ఒక 50 సార్లు దాకా చూసుంటాడు. ఇప్పుడు దాకా ఏ సినిమా చూడలేదు అన్నిసార్లు. అడుగుతా ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నా, బోర్ కొట్టదా నీకు అని అడిగితే ఫస్ట్ 2-3 times సరే నా కొడుకుని ఎక్సైట్ అయ్యి చూశాను నేను. 50 ఇప్పుడు ఎన్నిసార్లు చూసినాను, ఎక్కడో దగ్గర దొరుకుతామేమో అని చూస్తున్నాను, కానీ ఎక్కడో దొరకట్లేదు అని చెప్పి అన్నిసార్లు చూస్తున్నారు. నిజంగా పర్ఫార్మెన్స్ కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం చేసినట్లు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, బట్ చాలా బాగా చేశారు. అది మీ ఫాదర్కి బాగా నచ్చి ఉంటుంది. అండ్ తర్వాత మంచు మనోజ్ గారి విషయానికి వస్తే, ఆయన లాంచ్ అప్పుడు ఆ గద పట్టుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆయన, అది బాగా వైరల్ అయింది. నిజంగా హనుమంతుడు ఉన్నట్టు అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది. మంచు మనోజ్ గారి గురించి ఏం చెప్తారు? సరే, మంచు మనోజ్ గారి గురించి ఏం చెప్తారు? సో నాకు ఈజ్ లైక్ మై బ్రదర్ అండి. నాకు 2 years నుంచి పరిచయం. సో లాస్ట్ ఇయర్ మన సినిమా ఒక 40-45 minutes ఫుటేజ్ ఉన్నప్పుడు పిలిచి చూపించాను కూడా. అన్న ఇది పరిస్థితి, ఒకసారి చూసి చెప్పు, జెన్యున్గా చెప్పు ఒకసారి అని చెప్తే ఒక 1-10 రోజులు రాలేదు. 2-3 సార్లు అడిగేసరికి సరే మరి ఇన్నిసార్లు అడుగుతున్నాడు బాగోదని వచ్చాడు. కానీ తర్వాత చెప్తుంటే చూసిన తర్వాత చాలా బాగుంది. అసలు సినిమా అంతా ఇదే రేంజ్లో ఉంది, పెద్ద హిట్ కొట్టబోతున్నారు మీరు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే జనరల్ కొత్త వాళ్ళు తీసినప్పుడు చాలా మెచ్యూరిటీగా ఉంటుంది సినిమా. చూసినప్పుడు ఇక్కడ ఎడ్లోనే అర్థమైపోతుంది వర్కౌట్ కాదు అని. అది నేను నీకు ఎలా చెప్పాలని భయపడుతున్నాను, నేను నీకు అలాగే తీసుకుంటావు అనుకోని. బట్ చాలా బాగుంది. నీకు ఇప్పుడు ఇండస్ట్రీలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఐఎమ్ జస్ట్ 1 call away అని చెప్పారు. ఆ రోజు ఇచ్చారు మాట. సో మొన్న ఇమీడియట్గా టీజర్కి అడిగాను అండ్ ఇమీడియట్లీ ఇదర్. మంచి సినిమాలు ఉంటాయి, ఈ మధ్య చాలా సపోర్ట్ చేస్తున్నారు. And ఇంకో డైలాగ్ ఒకటి, పంది పెర్లో డైలాగ్ ఒకటి, ఆయన ఊతో వాడేసుకున్నాను సినిమాలు. అది ఆయన తెలుసా విషయం? అది తెలియదు, ఇంకా తెలియదు. ట్రైలర్ చూసాక తెలుస్తుంది. సిమ్రాన్ గారు, టీజర్కి విశ్వక్సేన్ గారు వాయిస్ ఓవర్ ఎలా? నాకు కూడా ఒక సర్ప్రైజ్ అండి, నాకు ఏ ఐడియా లేదు. ఓకే. నేను టీజర్ చూసాక నాకు ఆ టీజర్ సౌండ్ విన్నాక ఓ విశ్వక్ ఇస్ గివెన్ వాయిస్, నాకు అప్పటి వరకు ఏం తెలియదు. సో నేను ఏదో సజెస్ట్ చేశాను అలాంటిది ఏం లేదు. బట్ వెరీ గ్రేట్ఫుల్ అగైన్, విశ్వక్ అండ్ we've done so many movies together and ఈ నగరానికిలో కూడా కలిసి చేసాము కాబట్టి I think it's special. I really do appreciate. Thank you Vishwak for providing your voice. సో ఈ నగరానికి ఏంటంటే మీ డైలాగ్ అది బాగా అప్పట్లో డబ్ స్మాష్లు, అప్పుడు ఈ రీల్స్ కాదు డబ్ స్మాష్ అనేది ఉన్నప్పుడు బాగా వైరల్ అవుతూ ఉండేది. నేను చాలాసార్లు చేశాను ఆ డైలాగ్, అసలు
చాయ్ బనానా అది చాయ్ హిందీ మే పూరా घर में पूरा हिंदी में बात करते हैं. హిందీ మే సరే బాత్ రిపీట్ చేస్తే ఒకసారి హావ్ యు సీన్ ఈ నగరానికి యా ఒకసారి రిపీట్ చేద్దాం. అంటే అప్పట్లో చాలా సార్లు చేశాను, ఇప్పుడు మళ్ళీ నాకు మీతో కూడా ఒక ఒకసారి చేస్తే రిఫ్రెష్, నేను కూడా బాగుంటుంది. చూడలేదు చాలా రోజుల్లో. घर में पूरा हिंदी में बात करते हैं. హిందీ మే బాత్ కర్తే. चाय चाय पसंद है, आता बनाना चाय. నాకొచ్చు, నీకొచ్చా? వచ్చు థ్యాంక్ యూ. ఎన్నో నాకు తెలిసి 2017లోనో 18లోనో అనుకుంటాను, 18 ఆ టైంలో అది నేను డబ్ స్మాష్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా మీతో చేయడం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అప్పుడు ఏదో రీల్స్లో కొలాబ్ ఉండేది, అది ఏదో అందులో వెళ్ళిపోయింది. సో ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ టైంలోని మనకి దేవుడు టైటిల్స్తో అలా హిట్ అవుతున్నాయి అన్న ఉద్దేశమా, లేదంటే ఏంటి? అంటే నేను పెట్టలేదు సార్ టైటిల్, నా టైటిల్ వేరే ఉండే, వాళ్ళు వద్దన్నారు. అతనే పెట్టింది టైటిల్. లేదండి. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా అంటే మెయిన్ రీజన్. సో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీతో వద్దాం అయితే అనుకోలేదు. లవ్ స్టోరీ తప్పితే ఏదన్నా చేద్దాం అన్నట్టు చెప్పి మా రైటర్ చెప్పాను. ఒక 4-5 ఐడియాస్ తీసుకొని వస్తే 7 బాగా ఎక్సైట్ చేసింది నన్ను. అండ్ ఈ స్టోరీ మేము లాక్ చేసి కూడా ఇట్స్ బీన్ మోర్ దాన్ 2.5 years. అండ్ స్క్రిప్ట్ లాక్ చేసి 2 years పైన November 2023లో లాక్ చేసేసాం ఒక బౌండ్ స్క్రిప్ట్. అప్పుడు అసలు హనుమాన్ రిలీజ్ కూడా కాలేదు. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత ఇంక ఎక్కువైంది రీసెంట్గా, ఈ మైథలాజికల్గా ఇలా తీయాలి అని సెటప్ చేయాలి అని. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ అండ్ ఆఫ్ నో హార్మ్ ఇన్ ఇట్. మీరు ఇంకా థ్యాంక్ఫుల్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అది. సో ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి నో హార్మ్. సో మీరు అన్నట్టే ఎవరైనా ఫస్ట్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు లవ్ స్టోరీతో వద్దాం అనుకుంటారు. ఒక డిఫరెంట్ స్టోరీతో ఎవరు వచ్చినా సరే అది ఒక రిస్క్ అని చెప్పాలి. ఆ రిస్క్ ఫ్యాక్టర్ మీరు తీసుకున్నాను. ఎందుకంటే లవ్ స్టోరీ వస్తే సరే ఓకే ఏదో తీసామా పెట్టామా అది ఓకేలే బాగానే చేసాడులే ఫస్ట్ టైంకి అన్నట్టు, ఎంత బాగా చేసినా లవ్ స్టోరీ బాగా చేసినా బాగానే చేసాడులే ఓకే అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇలాంటి రోల్ నేను పుల్ ఆఫ్ చేయగలిగితే దాని రిజల్ట్స్ డిఫరెంట్గా వస్తాయి. ఎందుకంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఫస్ట్ ఛాన్సే లాస్ట్ ఛాన్స్. వాళ్ళకి అది క్లిక్ అయిందా ఇండస్ట్రీలో ఉంటాం, లేదా మళ్ళీ సర్దుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. ఆ రిస్క్ నేను లవ్ స్టోరీ కన్నా దీనిలో చేయడం బెటర్ అనిపించింది నేను. సో మీకు నార్మల్గా మనకి ఇండస్ట్రీకి రావాలన్నా హీరో అవ్వాలన్నా ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉంటుంది. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు, లేదంటే మీ ఫాదర్ గురించి మాత్రమే? ఫాదర్ అండి మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు. హీరో అవుదాం అనుకుని అయితే మా ఫాదర్ నుంచి వచ్చింది. లేదు ఒక పలానా హీరోని చూసి మనకి చాలా మందికి ఇండస్ట్రీ చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చా అంటూ ఉంటారు. ఆ టైప్లో మీకు ఎవరైనా హీరో ఉన్నారా? అలా హీరోని చూసి రాలేదు, ఇష్టమైన హీరోలు ఉన్నారు కానీ హీరోని చూసి రాలా. ఓకే. సిమ్రాన్ గారు, మీకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఎవరు ఇండస్ట్రీలో? బిగ్గెస్ట్ సపోర్ట్ biggest support is a good question. Why are you laughing? No, please sir. I think all of my directors, Andi, be it Tarun Bhaskar garu or Gnanasagar garu, I think all of my directors are extremely I'm close to. అంటే నేను కాదా అంటున్నా. Hand pettu? Okay. From today, he is my biggest support. He's promised. today. Now I will this point. call you. Now I will call you for everything. Note this point. From And today. next movies lo kuda remember. Okay. డెఫినెట్లీ. సో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అంటే ఏది? అది ఎలా చెప్తాం? ఒక సినిమా ఉంటుంది కదా అందరికీ. ఆల్ టైమ్ ఫేవరెట్ అని చాలా ఫేవరెట్ కష్టం. మూవీ ఏదో ఒక ఫేవరెట్ మూవీ మీరు చేసింది కాకుండా. I love a lot of movies. I love Nani Garu. Honestly, he's one of my most favorite actors. హీరో నాని గారు. Hero Nani Garu. Okay. So any of his films, be it Hi Nana, Shyam Singh Roy, Hit 3. I love Hit 3's director also, Sailesh. He's a very dear friend. సో వర్కింగ్ విత్ అవినాష్ గారు అంటే ఏం చెప్తారు? నాని గారిలా అనిపించారు కొద్దిగా? నా బిగ్గెస్ట్ సపోర్ట్ అండి ఇండస్ట్రీలో. జస్ట్ ఫ్రమ్ టుడే అన్నారు, అప్పుడు మళ్ళీ ఫ్రమ్ దిస్ మూమెంట్ he's my biggest support అండి. No, but on a very real note, Avinash I think is very passionate. And second thing I love about him is how honest he is. Honest in terms of naku idi radu,
నేను ఇది చేయలేను, నాకు ఇది వస్తుంది, నేను ఇది చేస్తాను. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ పర్సన్ టు యాక్సెప్ట్ దే డోంట్ నో సమ్ థింగ్స్, బట్ ఇట్స్ ఆల్సో హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ద ఫ్యాక్ట్ దట్ హీ నోస్, హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. ఎక్కడ I will excel, ekkada I will not. He has that clarity, and I think as a co-actor, na life kuda chala easy అయిపోతుంది. Your actor has so much clarity, and of course his passion towards the craft. He's done so much work behind it. Direction of course cheyalsi ochindi, kani acting lo passion undi kabatti workshops cheyadam, background work. He's done theatre work. So ekkada it doesn't feel like, oh, he's a new actor. Like, I never felt that on this set for sure. So I think his professionalism and his honesty is his biggest strength. ఏదైనా ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఉందా? ఒకటి ఉంది, అన్ని ఇంటర్వ్యూస్లో అదే చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తా. సో జనరలీ మూవీస్లో చూస్తే హీరో గారు లిఫ్ట్స్ ద గర్ల్ కదా, కానీ ఇక్కడ కొంచెం ఉల్టా అయింది. నేను ఒక పిగ్గీ బ్యాగ్ రైడ్ ఇచ్చాను, అది కూడా పొలం గట్టు మీద. సో 7 takes తీసుకున్నాను. నాట్ దట్ ఫస్ట్ టేక్ వాజ్ నాట్ రైట్, ఇట్ వాజ్ ఫైన్, బట్ ఆ గోల్డెన్ అవర్లో షూట్ చేయడం, కొంచెం ఆ కెమెరాస్ టెక్నికల్ ఆస్పెక్ట్ కానీ, సో ఐ థింక్ దట్ వాజ్ క్వైట్ ఫనీ. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోతాం. సో మా ప్రొడ్యూసర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఆన్సర్స్ బాగా వస్తాయి మీకు అక్కడైతే. స్క్రిప్ట్ ఆర్ స్టార్ పవర్? స్క్రిప్ట్. బడ్జెట్ కంట్రోల్ ఆర్ క్రియేటివ్ ఫ్రీడమ్? క్రియేటివ్ ఫ్రీడమ్. ఫస్ట్ డే షూట్ ఆర్ లాస్ట్ డే రిలాక్స్ మూడ్? రిలీజ్ డే. ఓటీటీ ఆర్ థియేటికల్? థియేటర్ అయితే. న్యూ డైరెక్టర్ ఆర్ ప్రూవెన్ డైరెక్టర్? న్యూ. స్మాల్ బడ్జెట్ బిగ్ కంటెంట్ ఆర్ బిగ్ బడ్జెట్ సేఫ్ కంటెంట్? ఫస్ట్ ఏమన్నారు సార్? స్మాల్ బడ్జెట్ బిగ్ కంటెంట్. స్మాల్ బడ్జెట్ బిగ్ content. కంటెంట్, అంతే కదా. మీ సినిమా అదే కదా. అదే అందుకే. హిట్ టాక్ ఆన్ ఫస్ట్ డే ఆర్ లాంగ్ రన్ సక్సెస్ఫుల్? లాంగ్ రన్ సక్సెస్. లొకేషన్ షూట్ ఆర్ స్టూడియో షూట్? లొకేషన్. మ్యూజిక్ బిఫోర్ షూట్ ఆర్ ఆఫ్టర్ షూట్? బిఫోర్ షూట్ ఈస్ బెటర్. పాన్ ఇండియా డ్రీమ్ ఆర్ రీజనల్ బ్లాక్ బస్టర్? ఫస్ట్ రీజనల్, తర్వాత పాన్ ఇండియా. సో పాన్ ఇండియా వెళ్ళే సబ్జెక్ట్ కూడా ఇది అసలు. దీనికి ఉంది సార్ కంటెంట్ పాన్ ఇండియా పోయి, అట్లా పోతే బాగానే, కానీ మరి నేను చెప్తే బాగోదు, అందుకని. థ్యాంక్ యూ. సో లాస్ట్ క్వశ్చన్, ప్రొడ్యూసర్ లైఫ్ ఈజియర్ రిస్కియా? జాగ్రత్త చేసుకుంటే ఈజీ సార్, పైసలు ఉన్నాయని చెప్పి వస్తే కష్టం. కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్స్కి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? కొంచెం అంటే బయట తెచ్చిన డబ్బులు కాకుండా సొంత డబ్బులు పెట్టుకుంటే బెటర్ అని అంతే. థ్యాంక్ యూ. అవినాష్ గారు, మాస్ ఎంట్రీ ఆర్ సబ్ టైటిల్ ఇంట్రడక్షన్? సటల్. యాక్షన్ సీన్ ఆర్ ఎమోషనల్ సీన్? ఎమోషనల్. వన్ టేక్ ఓకే ఆర్ మల్టిపుల్ టేక్స్ పర్ఫెక్షన్? చెప్పలేము, ఫస్ట్ టేక్లోనే ఓకే అయిపోతే ఓకే, లేదా మల్టిపుల్ టేక్స్ ఉన్నాయి, ఇస్ ఫైన్, ఇదర్ వేస్. ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఆర్ పవర్ఫుల్ డైలాగ్? పవర్ఫుల్ డైలాగ్. విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ సిటీ బ్యాక్డ్రాప్? రెండు చేయాలని ఉంది, బట్ వీ స్టార్టెడ్ విలేజ్, సో విలేజ్. You only answered. కామెడీ టైమింగ్ ఆర్ ఇంటెన్స్ యాక్టింగ్? కామెడీ టైమింగ్. పంచ్ డైలాగ్ ఫేమస్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఫేమస్? నేను ఏం చెప్తాది ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్. ఫస్ట్ డే షూట్ ఎక్సైట్మెంట్ ఆర్ లాస్ట్ డే మెమరీస్? ఫస్ట్ డే షూట్ ఎక్సైట్మెంట్. హూ లాఫ్స్ మోర్ ఆన్ సెట్, యూ ఆర్ ద హీరోయిన్? సిమ్రన్, ఆఫ్ కోర్స్. Laughing there also, laughing here also. సో లాఫింగ్ క్వీన్. యా. బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్ ఆన్ సెట్, ఫోన్ ఆర్ ఫుడ్? ఫోన్. ఓకే, థ్యాంక్ యూ. మూవీ తీసుకోవచ్చు వేద్దాం. లాఫింగ్ క్వీన్ సిమ్రాన్ చౌదరి. Support ikkada, please. లాఫింగ్. కాదు, లాఫింగ్ క్వీన్ సిమ్రాన్ చౌదరి ఏమంటారు? సో సిమ్రాన్ గారు, సీరియస్లీ. Laughing, don't make me the butt of the but ఫస్ట్ థింగ్ యూ చెక్ ఆఫ్టర్ ప్యాకప్? First thing I check. First thing I do, I take my makeup off. First thing I do. రొమాన్స్ సీన్ ఆర్ కామెడీ సీన్, విచ్ ఇస్ టఫర్? Comedy. మోస్ట్ డ్రామాటిక్ థింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ ఆఫ్టర్ ఆఫ్ ద కెమెరా? Most dramatic thing Dramatic I've done scene. off the camera. Dramatic scene I've done off camera. All of my workshops. తెలుగు ఫుడ్ యూ కెన్ నెవర్ సే నో? Rasam rice. రసం రైస్. ఇష్టమా రసం రైస్? చాలా ఇష్టం. ఎక్కడ మీకు బాగా నచ్చింది ఎక్కడ ఉంది? I have a friend who makes it. I love his rasam rice. లవ్ స్టోరీస్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్, వాట్ ఎక్సైట్స్ యూ మోర్? Strong women characters. ఎమోషనల్ క్లైమాక్స్ ఆర్ హై ఎనర్జీ ఇంటర్వెల్?
బోత్. క్యూట్ ఫ్లర్టింగ్ ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రపోజల్? స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రపోజల్. Okay. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేస్తావా? నేను చెప్పలేండి, ఏం లేదు. తెలుగు ఆడియన్స్ ఆర్ పాన్ ఇండియా రీచ్? తెలుగు ఆడియన్స్ సిమ్రాన్ ఆన్ అండ్ స్క్రీన్ హోప్ఫుల్లీ పాన్ ఇండియా రీచ్ With this movie. with this movie. వెళ్తుంది, పాన్ ఇండియా వెళ్ళిపోతుంది. సిమ్రాన్ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. వానర విజువల్స్ చాలా బాగున్నాయి, సినిమా కూడా అంత అద్భుతంగా ఆడి మంచి హిట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. Thank you so much.